गुरुब्रह्मं गुरोर्विष्णुं गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः। मन्नाथ श्रीजगन्नाथ मद्गुरो श्रीजगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तयेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्री गुरुभ्यो नमः। गंगाधरार्य पादार विंदामतरसायनं पीपन्मत्तं मनोभृंगं पूर्णबोध परतत्व परम प्रकाशकं श्री धनंजय गोत्रोद्भव श्री निर्मलानंद पिन्मुच्च पुल्लम राजराजयोगिं गुरुं भजे। अस्मद्गुरुसमारंभं कृष्ण सादीप मध्यमं ओंकार पीठ पर्यन्तं वंदे श्री गुरु परंपरं वंदे श्री गुरु परंपरं। श्रीमत्कारणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरुपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निर्मतुल्यं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यं गुरुं भजेऽहमनिशं चित्तसन्तोषणं। हरि ओं శ్రీ గురుభ్యో నమః। ఇంతకుముందు మనం చెప్పుకుంది ఇప్పుడు పితృవాక్య పాలన ఎవరు చేశారు? శ్రీరామచంద్రుడు తండ్రి మాటకి జవదాటలేక అరణ్యాలు పాలయ్యాడు. అరణ్యానికి పోయి 14 సంవత్సరాలు సీతాలక్ష్మణతో సహాయక అరణ్యవాసం చేసి వచ్చాడు. ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ మా యొక్క మహాతల్లి కూడా అలాంటి ఇబ్బందులలో కూడా పాల్గొని పితృవాక్య పాలన ఏదైతే చేశాడో శ్రీరామచంద్రుడు మహానుభావుడయ్యాడు. అలాగే ఈ నచికేతుడు కూడా ఇక తండ్రి వాక్య పాలన కోసం పితృవాక్య పాలన అంటే తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని వాక్కు పాలనగా అది యొక్క యథార్థంగా దాన్ని ఆచరించిన వాడే పుత్రుడు. ఇవాళ రేపు కొడుకులంటే తండ్రిని లెక్క చేయక తల్లిదండ్రులు అంటే ఎవరో దారిపోయే దానయ్య లెక్కన చూస్తున్నారు. అలా కాకుండా కనీసానికి వాటిని సాధిన ప్రేమ కూడా లేకుండా తల్లిదండ్రిని బాధలు పెట్టే కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు మహానుభావుడు పితృవాక్య పాలనకై ఆయన అరణ్యాసం చేశాడు. ఈ పితృవాక్య పాలన కోసం తండ్రి యొక్క మాటకి జవదాటలేక ఆ యొక్క నచికేతుడు ఏ కోపంగా అనడో మరి ఏ బాధలో ఉండి అనడో తెలియదు. కానీ ఆ యొక్క మహానుభావుడు తండ్రి ఎప్పుడైతే యముడికి ఇస్తున్నాను నిన్ను దానం అని చెప్పాను అనగానే ఆ యొక్క వాక్య పాలన నా యొక్క తండ్రికి నేను పుత్రుడిని, ఆయనకు ఎందుకు ఆశించి నన్ను ఆయన దగ్గరికి పంపిస్తున్నాడో నాకైతే తెలీదు. నేను ఆ యొక్క పాలన తండ్రి వాక్య పాలన పరిపాలన చేసినందుకు నేను కూడా మాట తప్పకుండా ఆ యముడి దగ్గరికి వెళ్ళాలని చెప్పని ఆ యొక్క నచికేతుడు యమలోకానికి వెళ్ళాడట. అప్పుడు ఏమన్నాడు? పితృవాక్యం వృధా కాకూడదని భావించి ఎంత మాట అన్నను అని శోకములో మునిగిన యున్న తండ్రితో దుఃఖముతో ఇలా అన్నాడు. పిల్లగాడు దుఃఖంతో ఏడుస్తూ చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథావరే సస్యమివ మత్స్య మత్స్యతే సస్యమివ ధ్యాయతే పునః అన్నాడు. ఇక్కడ అంటే మన పూర్వీకులు ఎలా వ్యవహరించారో దాన్ని గుర్తుంచుకును. అలాగే శ్రేష్ఠుడైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ఆలోచించుము. మానవుడు ధాన్యపు గింజలాగా ఎండి నశిస్తాడు, ధాన్యపు గింజలాగానే మళ్ళీ జన్మకొస్తాడు. ఇక్కడ చూడండి ఎవరు చెప్తున్నాడో, తండ్రి ఏదైతే పాలన చేశాడో కానీ మన పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు కూడా అప్పుడు నీతి నియమానికి నియబడి ఆ యొక్క వాక్య పాలన తండ్రి యొక్క పితృవాక్య పాలన పాలించిన వాళ్ళై
ఆ రోజుల్లో అలా చేశారో, పెద్దవాళ్ళు ఎలా ఆలోచించారో మనం కూడా ఆచరించాలి అని తండ్రి ఆ వాక్య పాలన కోసము ఆ యొక్క పుత్రుడికి నచికేతుడికి చెప్తున్నాడు. నచికేతుడికి చెప్తే అప్పుడు ఆ యొక్క పాలన కోసమై ఆ నచికేతుడు మరి పూర్వీకులాగా చేయాలి కదా అని ఆలోచించము అని తండ్రి చెప్పితే అది ఆలోచించాడు. దానిమ్మ కింద ఎలాగా మళ్ళీ మానవుడై పుట్టినా కూడా సావడం పుట్టడం తప్ప మళ్ళీ లేదు. ఈ జన్మ మీకు దుర్లభమురా ఓరి సహజన్మ సహకార సద్గురుని కనరా. అందుకే ఈ మానవ జన్మ సస్తుంటుంది, పుట్టుతుంటుంది, పుడతా ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాగే ఎలాగంటే మనం ధాన్యాన్ని పండిస్తున్నాం, మళ్ళీ ఆ ధాన్యాన్ని తీసుకుపోయి భూమిలో వేస్తున్నాం. భూమిలో వేస్తే ఎలా వస్తుంది? మళ్ళీ పంట పండుతుంది. మళ్ళీ పంట పండి తిన్నగడ తింటాను, మిగిలిన పంట మళ్ళీ కొన్ని ధాన్యం వేస్తున్నాం, మళ్ళీ కొన్ని పండిస్తున్నాం. అలాగే ఈ జన్మలు కూడా మళ్ళీ 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 జన్మలకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ధాన్యం కిందగా మళ్ళీ మళ్ళీ జన్మకిస్తుంటాం. అలాగే అందుకోసమే ఈ యొక్క నచికేతుడికి ఆయన వివరాలు తండ్రి పోషించాడు. అనుపశ్య ఆలోచయ నిబాలయ అనుక్రమేణ యథాయేన ప్రకారేణ వృత్త పూర్వే అతిక్రయాంత పితృవ మాత పితామహ మహోదయ తవ తాం దృష్టా తేజాం వృత్తమాస్తు పర్గసి వర్తమానస్య ఆపరే సాధవ అన్నాడు. అంటే మీ తండ్రి తాతలు పూర్వీకులు పారంపర్యంగా ఎలా వ్యవహరించారో ఆలోచించండి. వారిని చూసి వారి శీలాన్ని అనుసరించి ఉంది. అలాగే ఈనాటి శ్రేష్ఠులు సాధుజనులు ఎలా వర్తిస్తారో దాన్ని కూడా ఆలోచించండి. అంటే మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఈ యొక్క పాలన వాళ్ళు ఎలా చేశారు, నియమతి తప్పకుండా ధర్మ పరిపాలన చేశారు. అప్పట్లో ధర్మ పరిపాలన చేశారు. మనం కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించమని మనం కూడా అలాగ ఆలోచించి ప్రవర్తించాలి. మనం కూడా ఆలోచించి ప్రవర్తన చేయాలి. పాలన చేయకపోతే మనం కూడా తప్పుదారి పడి అబద్ధాలు ఆడి మానవ జన్మ శ్రేష్టం కాదు, మానవ జన్మకి వచ్చిన ఫలితం లేదు. కాబట్టి మన పెద్దవారు ఏదైతే ఆచరించారో మనం ఆచరించాలి. మనం ఆచరించిందే మన పిల్లలు ఆచరించాలి. అది సృష్టికి ధర్మం. ఆచరించలేదనుకోండి సృష్టికి అధర్మం. మనం ధర్మ పరిపాలన ఎప్పుడైతే చేస్తుంటామో ఆ యొక్క ధర్మం ఎలా ప్రవర్తిస్తుందో మనల్ని అలా కాపాడుతుంది. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మనము ధర్మాన్ని కాపాడలేదనుకోండి మనల్ని కూడా ఆ ధర్మం కాపాడదు. ఎందుకని దేవుడిని మనం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి అంటే మనము మానవ జన్మకు వచ్చినందుకు మరి మన కష్ట సుఖాల గురించి చాలామంది మనం ఏం చేస్తాం అంటే మన కష్టం కలిగితే దేవుడా నన్ను చూడుము, నా తల్లిదండ్రికి కష్టం వచ్చింది, నా పిల్లల కష్టం వచ్చింది, కాపాడమని ప్రార్థన చేస్తుంటాం. గుళ్ళకు పోయి ఆ దేవాలయాలకు పోయి ఇంట్లో కూడా దీపారాధన వెలిగించి మరి ఆ దైవానికి మరి ఏడుకొండలవాడ వెంకటేశ్వర, ఓ శ్రీరామచంద్ర, ఓ పార్వతీమాత, ఓ దుర్గాదారి మమ్మల్ని కాపాడు, ఓ పెద్దమ్మ తల్లి మమ్మల్ని కాపాడు అని చెప్పని దేవతలందరినీ కూడా మనం కోరుకుంటాం. ఎందుకు? మరి ఆ ధర్మాన్ని నువ్వు పాలించినట్టయితే ఆ దేవతలు నువ్వు కోరుకోకపోయినా కాపాడతారు. నువ్వు అధర్మంగా పరిపాలించినట్టయితే ఆ దేవుడు కూడా నువ్వు ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఆ దేవుడు నిన్ను పరిపాలన చేయలేడు. ఎందుకంటే నువ్వు అధర్మంగా పరిపాలన చేస్తున్నావు, నువ్వు అధర్మంగా నడుస్తున్నావు. మరి పెద్దలు నీతి నియమాలకు కట్టుబడి ఆ ధర్మానికి కట్టుబడి వాళ్ళు ప్రవర్తన చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? అధర్మంగా ఎవరైతే ఉంటారో ఆ ధర్మాన్ని పాలించలేదు. ఎందుకంటే చూడండి, ఒక విధంగా మనం చెప్పుకుందాం. ఎలాగంటే పాండవులు మరి ఆ యొక్క ద్రౌపదిని వస్త్రహరణ చేసేటప్పుడు ఆ తల్లి జగన్మాత నీతి నియమాలకు కట్టుబడి ఉన్నారు పాండవులు.
మరి కౌరవులు దుర్మార్గులు అని చెప్పి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రవర్తన చేసినా కూడా నీతి నియమం లేదు, ఏం లేదు. మరి వాళ్ళకి ఏం చేసినాడు చూడండి. ఒక స్త్రీ అయిన ద్రౌపదికి వస్త్రహరణ చేయడం అంటే ఎంత అన్యాయకరమైంది మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నది. కాబట్టి అలాంటి అధర్మములో ఆ పరమాత్ముడికి కోరుకున్నది ఆ తల్లి. మరి ఆ పరమాత్మ ఆమె నీతి మల్ల కలదు కాబట్టి, న్యాయంగా ఆమె కోరుకుంది కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ వచ్చి చీరలు అందించాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఆమె నీతి తప్పలేదు పాండవులు. మరి కౌరవులు నీతి నియమం లేనివాడు. కౌరవులు అంటే నీతి నియమం లేనివాడు. మరి అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం జరగదు. అలాగే మనము కూడా నీతి నియమానికి కట్టుబడి మన ప్రవర్తన మంచిగా ఉండి మన వ్యవహారం మంచిగా ఉన్నట్టయితే ఆ పరమాత్ముడు మనల్ని కాపాడుతాడు. ఎలాగా ఈ ద్రౌపదిని ఎట్లా కాపాడాడో కృష్ణ పరమాత్ముడు, మనం కూడా ఆ యొక్క నీతి నియమం ఉన్నట్టయితే మనల్ని ప్రతిదానికి కూడా ఆ కృష్ణ పరమాత్ముడు ఎలా కాపాడుతాడంటే చూడండి. పిల్లిపోన తల్లి మరి తాబేలు ఉంటుంది సముద్రం ఈతల ఒడ్డున తల్లి ఉంటుంది, ఆదర ఒడ్డున పిల్ల ఉంటుంది. మరి ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడం కోసం మేతకపోతుంది. ఆ యొక్క బాధ కలిగినప్పుడు పిల్ల ఆకలి ఒడ్డున ఉండి తల్లిని స్మరిస్తుంది. మరి మనం పిలిస్తే కూడా అంత పోక రాదు. కానీ ఆ యొక్క తల్లి స్మరణ చేస్తుంది, ఆ బిడ్డ చేస్తుంది. బిడ్డ చేస్తే ఆ తాబేలు నా బిడ్డ స్మరణ చేసిందని చెప్పి తక్కువ వెళ్ళిపోయి తల్లి బిడ్డ తగ్గిపోతుంది. అట్లాగే పరమాత్ముని ఎక్కడున్నా కూడా ఏ రూపంలో ఉన్నా కూడా నువ్వు ఒక రూపం ధరించుకొని ఆ పరమాత్మను స్మరణ చేస్తున్నావు. ఆ రూపంగా నీ దగ్గరకు వచ్చేసి నేను కాపాడడానికి తయారవుతున్నాడు. ఎందుకు? నువ్వు నీతి నియమంతో ఉన్నట్టయితే. కొంతమంది చెప్తారండి, చాలామంది ఏమంటారు, నాకేం దేవుడు ఏం చేసిండాయా, నన్ను ఏం చేసిండు, నేను ఇన్ని కష్టాలు పోవాలవుతున్నా, నాకేం దేవుడు ఇచ్చిండు, నాకు 100 ఇచ్చిండా 1000 ఇచ్చిండా, ఏమి ఇచ్చాడు, నేను బాధలు పడుతున్నాను అంటారు. మరి దేవుడికి నీవేమి ఇచ్చావు? నేను దేవుడికి ఏమి ఇచ్చానని ప్రశ్న వేసుకుంటే మరి దేవుడికి నేను ఇచ్చినట్టయితే మరి ఆ దేవుడు ఎందుకయ్యా అంటాడు మళ్ళీ ఇంకో క్వశ్చన్. కాబట్టి ఆ దేవుడికి నువ్వేమి ఇచ్చావంటే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకోవట్లా, డబ్బు కోరుకోవట్లా, ఆస్తి కోరుకోవట్లా, ఏం కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నాడు? నన్ను స్మరణ చేయమంటున్నాడు. తాబేలు స్మరణ లెక్క. ఇప్పుడు అనుకున్నాం కదా, తాబేలు స్మరణ బిడ్డ స్మరణ చేస్తే ఆదర ఉంటున్న తల్లి స్మరణతో వచ్చుతుంది. ఎందుకు? ఆ స్మరణ అంత గట్టిగా ఉంటుంది. నీవు నీతి నియమంతో ఉండి నన్ను స్మరణ చేస్తే నిన్ను కాపాడుతానంటున్నాడు పరమాత్మ స్వరూపుడు. మరి ఆ నీతి నియమం నీ దగ్గర లేక అన్యాయం చేసి దేవుడు నాకేం చేసిండని చెప్పుకుంటున్నాం మనం. దేవుడు ఏం చేశాడు, ఎక్కడున్నాడు దేవుడు? వాడికి అరుమాడా, వాడు అట్టపోకుండా ఇట్టపోనే మనం ఎన్నో తిట్టుకుంటున్నాం దేవుడిని. మరి దేవుడికి నేనేం చేశాను ప్రశ్న వేసుకుంటే నేనేం చేశాను అంటే ఏం చేయలే. నువ్వు కనీసానికి ఒక స్మరణ రామ అను లేదా నారాయణ అను, ఓ తల్లి అను, ఓ జగన్మాత అని పిలు. కానీ ఏ తల్లి నువ్వు పిలుస్తున్నా అంటే ఏమంటాడంటే నాకు తీరిక ఎక్కడ తెచ్చింది, నేను పనికి పోతాను కదా, నేను నీ లెక్క నేను ఇంట్లో కూర్చుంటున్నాను అంటాడు. కాదు, నువ్వు పని చేసుకొని. అందుకే ఏమంటున్నారంటే హరిదాసుడు మన ఇంటి ముందుకు వస్తాడు. వచ్చిన హరిదాసు ఏం చేస్తున్నాడు? అక్షయ పాత్ర నెత్తిన పెట్టుకొని చిటుకలు 2 పట్టుకొని చేతితో పట్టుకొని తాంబూరం ఒకడ భుజాన పెట్టుకొని కాలుకి గజ్జెల కట్టి ఆ యొక్క అక్షయ పాత్ర నెత్తిన ఉన్న పాత్రని పట్టుకోడు, తాళం తప్పడు, పాటలు పాడుకుంటూ కీర్తనలు చేసుకుంటూ తాళం తప్పకుండా తాళం వేసుకుంటూ ఎగురుకుంటూ వస్తాడు ఆయన. మరి ఇవన్నీ కూడా ఎవరు ఎట్లా ఉన్నాడు? పని చేసుకుంటున్నాడు కదా. నీ పని చేసుకుంటూ కూడా దేవుడిని ప్రార్థన చేయవచ్చు అంటున్నాడు అక్కడ. దేవుడిని ప్రార్థన చేయవచ్చు. ఎలాగ మరి పని చేసుకుంటాను రామంటానికి నోరేమవుతుంది? అమ్మలక్కలు తిట్టుకుంటాం, కానీ దానిపైతే నోరు వస్తుంది. రామ అనడానికి నోరు రాదు మనకి. ఎందుకు రాదు? అది అంటే మనకు తప్పు, పాపం. అమ్మలక్కలు తిట్టుకుంటాం, కానీ నారాయణ అంటే సర్వభూత అవుతుంది. అక్కడ నారాయణ అంటే సర్వభూత అవుతుంది. ఆ నారాయణ అనే పదానికి అర్థం లేకుండా అయిపోతుంది. కాబట్టి మనము స్మరణ చేయాలి. ఎలా చేయాలి? తాబేలు పిల్ల స్మరణ తల్లి కోసం ఎంత చేస్తుందో అలా చేయమంటున్నాడు. అప్పుడే దైవం మనకి ఆధారంగా మనకు వస్తుంది.
అందుకే ఇక్కడ నచికేతుడు కూడా పెద్దవాళ్ళు అప్పుడు రోజులు అలా చేశారు. పెద్దలు మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల తల్లిదండ్రులు, అలాగా ఎంతో మన యొక్క వచ్చిన కాలాన్ని వెనకటి రోజుల్లో అలా చేశారు. ఇప్పుడు మనం చేయాలంటే మనకు అన్నీ చేయలేక ఒకళ్ళని నిందిస్తమే కానీ దేవుడిని చేయలేము. కాబట్టి అలాగే మనం ఏమంటున్నారు ఇక్కడ, నచికేతుని తండ్రి పూర్వము ఎలా చేశారో అలా ప్రవర్తించు అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే పరిశీలించి వారి మాటలు పూర్వజీయంగా ఇప్పుడు కానీ అసత్యము కాలేదు. అది ఎప్పుడు కూడా సత్యంగానే పలికారు వెనకటి రోజుల్లో. మన తల్లిదండ్రులందరూ కూడా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా సత్యాన్ని వసించారు కానీ అసత్యాన్ని మాత్రం వసించలే. మనము సత్యాన్ని వసించము, అసత్యాన్ని వసించదు. ఎందుకు? మన ప్రపంచం అలాంటిది. ప్రపంచం కాదు, మన బుద్ధులు అలాంటివి. మనము ప్రవర్తన చేసే ప్రవర్తన అలా ఉన్నట్టయితే మనకి దేవుడు ఏం చేయలేడు అని ఇక్కడ పెద్దవాళ్ళు నడతలు నడవమంటున్నారు. ఇక్కడ దీనిని భిన్నంగా దుర్జనుల మాటలు అసత్యాలుగా ప్రవర్తించు. తప్పుడు చేసేవాడు తప్పు మాటలే చెబుతాడు, సత్యం చేసేవాడు సత్యం మాట చెప్తాడు. కానీ అసత్యాలుగా ఉంటాయని అసత్యము ఆచరణ వల్ల ఎవరు అజామరులు కాలేరు. ఎవరు చెప్తారండి అసత్యం? అబద్ధం. పొద్దున్న లేస్తే అబద్ధం వాడి మాట నమ్ముతారా ఎవడన్నా? అరే ఎప్పుడు అబద్ధం ఆడతారా, వాడి మాట ఎందుకు నమ్మే పాప అంటే అని అంటారు. కనీసానికి రోజు అబద్ధం చెప్పి ఒక్కరోజు నిజం చెప్పాలన్నా కూడా వాడికి రాదు. వాడి మాట నమ్మరు. ఎందుకంటే 24 గంటలు కూడా 360 రోజులు కూడా అబద్ధాలతోనే బతికేటోడిని ఒక్కరోజు సత్యం ఆడించినా కూడా అది ఎంత నిజం అనుకోరు. అలాగే ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన మనల్ని కాపాడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక దొంగ రోజు కూడా దొంగతనం చేస్తాడట. చేసేటోడు ఎక్కడ దొంగతనం వాడు చెయ్యకపోయినా కూడా పోలీసులు వాడిని పట్టుకొని తీసుకెళ్ళి బాగా తన్నేస్తారు. ఎందుకు? వాడు దొంగని పేరు పడడు కాబట్టి. ఒకరోజు ఒక ఆశ్రమం వయసు కాడ బోధ చెప్పుకుంటుంటే వాడు దొంగతనానికి బయలుదేరి వస్తున్నవారికి 10 మంది ఒక సత్సాంగాత్యం మంచి మాటలు చెప్పుకుంటున్నారట. ఒక ఆశ్రమం కాడ వ్యవహారం చేస్తున్నారు. సత్సాంగాత్యం అంటే దేవుని గురించి విచారణ చేస్తున్నారు అక్కడ అందరూ. కానీ ఏదేదో జరుగుతుంది మనం పోదామని చెప్పని పోయాడు కూర్చుంటే ఆ యొక్క వ్యవహారం మంచిగా వింటున్నాడు. విన్న తర్వాత తెల్లవారింది. ఆ రాత్రి ఒకరింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగింది. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాడే ఎల్లయ్య దొంగతనం చేసిండు, ఎల్లయ్య పట్టుకుపోండి అన్నట్టు ఇంటికి పోతే ఇంటికి వెళ్ళేవాడు. ఏడమ్మా మీ ఆయన అంటే వాళ్ళు ఏమన్నారు, మా ఆయన ఇంటికి రాత్రి నుంచి ఇంటికి రాలేదండి అంటే ఇది దొంగతనం చేసాడో బండి అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. పోలీసులకు ఏముంటుంది, వాడు రిపోర్ట్లో ఏదైతే దొంగ అంటే అన్నారనుకో ఆ దొంగ వాడే దొంగ చేసిన దొంగ చెలచావు అంటాడు. పోలీసుడు దొంగను పట్టుకొని ఆడే పడి దొంగ అంటాడు, బతుకుతాడు. వాళ్ళు పట్టుకొని తిరిగి వచ్చేసరికి ఆశ్రమం కాడ ఇటు కూర్చున్నాడు. ఆశ్రమంలో కూర్చున్నాడు. ఏం చెప్తున్నాడు? అక్కడ సత్సాంగత్యాన్ని దేవుని గురించి పరివర్తన చేస్తా ఉంటే అతను కూర్చున్నాడు. పోలీసు చేతులు అమ్మిడి పడున్నాడు, ఇక్కడ కూర్చున్నారా అని చెప్పిన పడుతా అంటున్నారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు, అది మంచి కార్యక్రమం జరిగే కాడ కాబట్టి, దుష్ట వ్యవహారం లేదు కాబట్టి, దుర్జనులు లేరు కాబట్టి, సత్సంగత్యం జరుగుతుంది కాబట్టి, ఆ మంచి ప్రవర్తన కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏందయ్యా అతను కొడుతున్నాం ఏందయ్యా అని అడిగారట. వాడు పెద్ద దొంగ అండి, రాత్రి దొంగతనం చేసి ఈడు కూర్చున్నాడు. ఓని పిచ్చోడగా మీరు దొంగడు వాడు కాదు, వేరే వాళ్ళ దొంగలు. ఈడు నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్న, రాత్రి నుంచి ఇక్కడ మా దగ్గర నుంచి కదలలేదు, రాత్రి నుంచి ఇక్కడ వచ్చి మా దగ్గర కదలలేదు, మా దగ్గర అన్నం తినడు, మా దగ్గర పడుకున్నాడు, మా దగ్గర ఇక్కడ వ్యవహారం చేస్తుంటే వింటూ ఉన్నాడు. పాపం ఆయన ఎందుకు దొంగతనం వేడేవాడిని పట్టుకోమని చెప్పిన వీళ్ళందరూ కలిసి దాంతో అనేవరకే పోలీసులు పారిపోయారు. అప్పుడు ఎవరు కాపాడారు? ఇక్కడ దుర్జనుడు లేడు, సజ్జనుడు ఉండు కాబట్టి, మంచివాళ్ళు అంతా మంచివాళ్ళు కాబట్టి, దైవచింతనలో ఉన్నారు కాబట్టి అతను కాపాడారు. లేకపోతే ఏం చేసేవాళ్ళు, ఇంటికాడ ఉంటే ఇది చేయకపోయినా కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎరగదామనేవాడు. అందుకే సజ్జనుడు ఎలాంటి వాడు, దుర్జనుడు ఎలాంటి వాడు.
మనం ఎక్కువ మనం ఏం చేస్తున్నాం అంటే దుర్జన స్నేహితం చేస్తుంటాం. తాగుపోతున్నాడే పోదాం పార బారసాగు పోదాం పార అంటే నడవరా అంటే తాగుడానికి పోతాడు. అదే ఇంకొకటి వచ్చేసి అదే గుడికి పోదాం పారా, అక్కడ సత్సంగం జరుగుతుందట, భజన చేస్తున్నట, పోదాం పారా అంటే నేను రానిపోరా, నేను నాకు ఆ టైం ఉందిరా, నాకు అడిపోవాలి పోవాలంటాడు. చూడండి ఎంత అభ్యాసంగా ఉందో. మందుకు పోదాం బార్షాపు పోదాం అంటే లేదు పోదాం మాట, ఎంత పని నుండి సగానికి పోయేది. కానీ ఇదే మాట అది వదిలేసేసి ఆడ భజన చేస్తున్నారు, ఆడ మంచి మాట చెప్తున్నారు, పోదాం రారా అంటే పోడు. ఎందుకు పోడు? వాడు వ్యవహారం అలాంటిది. అందుకే ఈ ఎత్తును దొంగతనం చేసినప్పుడు కూడా సజ్జనులతోటి సత్సంగత్యంలో ఉన్నాడు కాబట్టి అతను కాపాడే శక్తి ఆ పరమాత్మ వాళ్ళకి ఇచ్చింది. ఎవరు చేశారన్నమాట? అతను సజ్జనుడిగా ఉన్నాడు కాబట్టి సజ్జనుడు ఈయన దొంగతనం చేయలేదు అందరూ కూడా చెప్పగలిగారు. అదే లేకపోతే అలాగే సజ్జన సాంగత్యం చేయమన్నాడు ఎప్పుడు కూడా. సజ్జన సాంగత్యం చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరమాత్మ స్వరూపం కనపడుతుంది. సత్సాంగత్యము, సత్ సాంగత్యము, ఆ సత్ అనేది పరమాత్మ స్వరూపం ఉంటుందో ఆ సాంగత్యం చేసే వాళ్ళ దగ్గర కూర్చున్నట్టయితే నీకు జ్ఞానం కలుగుతుంది. నీ జ్ఞానం లేని పనులు చేసుకుంటూ అజ్ఞానంగా కారణం పడి ఆ పంది కనుక బురదలో మునిగినట్టు నువ్వు మునుగుతున్నావు. బురదలో మునిగితే ఏమొస్తుంది? నీకు వైరాగ్యం కూడా సుఖంతో నీ వంటి మురికి కూడా పోదు, ఇంకా మూసుకుంటున్నా మురికి. అలాగే ప్రపంచంలో ఏదైతే మురికితనం ఉంటుందో ఆ దాని ఎందుకు పోయినట్టయితే నీకు అన్ని పాపాలు చుట్టుకుంటున్నాయి. పెద్దల లెక్క ఏం చేస్తున్నారు? పెద్దలు సత్సాంగత్యం చేసుకుంటూ సత్ప్రవర్తన చేసుకుంటూ జ్ఞానం ఉపదేశించుకుంటూ అతను వింటూ 10 మందికి తెలియపరిచారు. అలాంటి వాళ్ళ యొక్క పెద్దల సాంగత్యము అసత్యము లేకుండా జ్ఞానము అలా చేయమంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ జీవుడు పొయ్యడి వాడే, ఈ శరీరము పొయ్యడిది, కానీ ఉండేది ఏంటంటే పరమాత్మ స్వరూపము. దానికోసమే ఈ ప్రవర్తన చేయమంటున్నారు. ఇక్కడ ఎవరు చెప్పారు ఇదంతా? ఈ యొక్క తండ్రి చెప్తున్నాడు. కాబట్టి తండ్రి దగ్గర చెప్పి మాటలు తీసుకుని నచికేతుడు యముడి దగ్గర వద్దకు పంపబడి అని అభిప్రాయం. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత నచికేతుడు చిన్నతనంలోనే మా యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు యమలోకానికి ఆ యొక్క ఈయన వెళ్ళాడు. ఎవరు? నచికేతుడు. తండ్రి యొక్క అభయం తీసుకొని నచికేతుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటుండు? స ఏవా ముక్త పిత ఆత్మసహ సత్యతాయై ప్రేషయామహేష సహజ యమా భవానాం గత్వా త్రిశో రాత్రి ఉవాస యమే ప్రోషితే ప్రోష్య అగతం యమం అమాత్య భార్యావాచ బోధయంతః. అంటే పుత్రుడిలా అన్న తర్వాత తండ్రి తన సత్యాన్ని రక్షించుకోవడానికై కుమారుణ్ణి యముడి వద్దకు పంపాడు. అప్పుడు అమరావతి పోతామంటే ఈ యొక్క తండ్రి నచికేతుడి తండ్రి పంపించాడు. యమ భవనంలో యముడు బయటికి వెళ్ళి ఉండగా నచికేతుడు 3 రాత్రులు వేచి ఉన్నాడు. తిరిగి వచ్చి యముడితో మంత్రులు లేదా భార్యలు ఈ విషయాన్ని తెలుపుతున్నారు. అంటే ఈ నచికేతుడు యమలోకానికి పోయినప్పుడు యమధర్మరాజు ఊళ్ళో లేడు, ఆయన దగ్గర లేడు. ఎక్కడ ఆయన మరి ఎవరిని తీసుకురావడానికి వెళ్ళాడు? ఎక్కడ పోయే లోక పరిపాలన చేయాలి కదా. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో యముడు ఎన్ని పాపాలు చేస్తున్నాడో అని ఆయన లిస్టులో రాసుకోవాలి కదా. అదే అంటారు చిత్రగుప్తుని లెక్క అంటారు. మనం చేసే తప్పులన్నీ కూడా చిత్రగుప్తుడు లెక్కలో రాసి పెడతాడు. నా చచ్చిన ముట్టి కిందో మీద ఎవడు చూస్తుండాయా, ఇక్కడ సుఖపడాలి కానీ అంటాడు. అంటే సుఖం కష్టపడి సంపాదించుకొని తిన్నది కాదు, మోసం చేసి అన్యాయం చేసి సంపాదించుకొని ఇక్కడ చేస్తున్నావు. కానీ ఇక్కడ ఎన్ని నువ్వు చేసే తప్పులన్నీ కూడా పాపాలన్నీ కూడా అక్కడ చిత్రగుప్తుడు నీ లెక్కలన్నీ రాసి పెడతాడు అక్కడ సువర్ణాక్షరాలతో.
మంచి మంచే రాస్తాడు, చెడు చెడే రాస్తాడు. అందుకోసమే అక్కడ ఆ యొక్క యమధర్మరాజు ఆ యొక్క చిత్రగుప్తుని తీసుకొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు ఈయన బయట వరకు ఆయన లేనప్పుడు ఏం చేశాడు? ఈయన 3 రోజుల దాకా ఆయన రాలే. ఎవరు రాలేదు? యమధర్మరాజు రాలే. అప్పుడు ఈ యొక్క నచికేతుడు 3 రోజులు కూడా ఆ గేటు వద్దనే ఉన్నాడు, గేటు దగ్గర ఉన్నాడు. వైవస్వనసరం ప్రవశ్యతి తిథిర్బాహు బ్రహ్మణో గృహాన్ తస్మేతాంగం శాంతి కుర్వంతి హరా వైవస్వతోదకం. అప్పుడు ఆ యొక్క నచికేతుడు యమలోకానికి పోయినప్పుడు అతిథి అయిన బ్రాహ్మణుడు యజమానుల గృహములకు అగ్నిదేవుడుగా ప్రవేశిస్తాడు. అలాంటి వానికి ఇలాంటి సపర్యలు చేస్తారో సూర్యపుత్రుని నీటిని గ్రహించుము. అయితే అప్పుడు మన ఇంటికి అయినా సరే, ఎవరిలైనా సరే, ఒక ఇంటికి ఒక బంధువు కానీ, స్నేహితుడు కానీ, బ్రాహ్మడు కానీ రాగానే ఏం చేయాలి మనం? వాడే కాదు చేస్తాడులే, వాడే పిలిచేది ఉందిలే, వాడు వస్తాడులే అనుకుంటే కాదు. ఇంటికి రాగానే అతని కాళ్ళకు నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి సపర్యలు చేయాలి. అంటే మంచం వేసి గుడ్డేసి చక్కగా ఆయన కూర్చోబెట్టి మంచినీళ్ళు లేకుంటే మన మజ్జిగ తీసుకొచ్చి ఇటమో, ఎండాకాలం మజ్జిగ ఇస్తుంటారు, పల్లెటూళ్ళకి పోతే మజ్జిగ తాగండి నాయన అని చెప్పిస్తారు. కానీ మనం కనీసానికి మంచినీళ్ళని ఇస్తే ఆయన ఎక్క వస్తాడు, బయట నుంచి వచ్చినప్పుడు అగ్ని వచ్చినట్టు వస్తాడట, అగ్నిలాగా ఇంట్లో ప్రవేశిస్తాడట. ఎందుకు? పొయ్యి వస్తాడు కదా, దాహంతోటో దేనితోటో ఆకలితోటో వస్తాడు. వచ్చిన వ్యక్తికి మనము శాంతి మార్చిన వచించి అప్పుడు అతనికి మంచినీరు ఆయన తాగమని ఇచ్చేసి ఆయన కూర్చోబెట్టి శాంతపరిచిన తర్వాత అప్పుడు నాయన నువ్వేం పని మీద వచ్చావని అడగాలి. అది మన యొక్క ధర్మం. అలాగే మాట్లాడడానికి యమధర్మరాజు లేనప్పుడు ఆయన గృహస్థలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన ఎవరయ్యా అంటే నచికేతుడు బ్రాహ్మడు పిల్లవాడు. బ్రాహ్మడు అసలు వాస్తవంగా అందరికంటే కూడా బ్రాహ్మడు అగ్నిలాగా వస్తే ఆయన శాపం పెడితే అని తగ్గుతుంది అని చెప్పని ధర్మశాస్త్రాలు. ఆ బ్రాహ్మడు ఇంటికి రాగానే మంచిగా పలకరించి అయ్యవారు రాండి అని చెప్పి ఆయన పాదాలు కడిగి ఒక సింహాసనం ఏర్పరిచి ఆయనకి దాహం తీర్చుకోవడానికి నీరు కానీ మరి ఆ మద్యం కానీ ఆయనకి ఇచ్చేసి ఆయన సపర్యలు చేసిన తర్వాత అప్పుడు అన్నీ అడగాలి. అది ధర్మం. అలాగే ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేకపోతే ఇలాంటి సపర్యలు చేస్తారని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకోలేదు కదా. సూర్యపుత్రుడు ఈనాటిని గ్రహించము. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సూర్యపుత్రుడు అంటే యమధర్మరాజు. ఎవరు కొడుకు అయినా అంటే సూర్యుని కొడుకు యమధర్మరాజు. శనీశ్వరుడు ఎవరు కొడుకు? సూర్యుని కొడుకు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా సూర్యుని పుత్రులు కాబట్టి ఆయన సూర్యపుత్రుడు అని చెప్పని మనం చూస్తుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ? వైశ్వనర అగ్నిరేవ సాక్షాత్ ప్రవిశతి అతిథి సన్ బ్రాహ్మణ గృహాన్ దాహం ఇవ తస్య దాహం శమయతం తః ఇవ అగ్నేః ఏతాం పాద్య ఆసనాది దానాలక్షణాం శాంతిం కుర్వంతి సంతః అతిథే యతః అతః హరహర నిహే వైవస్వత వదకం సనచికేతే సేవ పాద్యార్థం యతచ్చ ఆకరణే ప్రత్యావాయు శ్రూయతే. ఇక్కడ అతిథిని ఎలా ప్రవర్తించాలి, అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా చూడాలని ఇక్కడ చెప్తున్నాడు. అతిథి రూపంలో ఉన్న బ్రాహ్మణుడు సాక్షాత్ వైశ్వానరుని అంటే అగ్నిదేవుడి వలె ఇళ్లను దహిస్తున్నాడా అన్నట్టుగా ప్రవేశిస్తారు. మనం బయట నుంచి మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు ఎలా వస్తారు? ఒక దేంతో ఒక
ఆహా అనుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే అగ్నిదేవులాగా నాలుగు తీసుకున్నట్టుగా వస్తుంది. అక్కడికి పోతే మనకి ఏదో పెడతాడు, మనం పోగానే ఏదో తినొచ్చులే అని చెప్పని అకాల టైంలో కూడా అకాల సమయంలో వస్తుంటారు ఒక్కొక్కరు. ఎందుకంటే మన భోజనం టైం అయిపోయినా కూడా వాళ్ళు ఆలస్యమయ్యి ఏదో ఒక ఆలస్యంగా వచ్చినప్పటికీ వాళ్ళ మంచి దాహంతోటో లే ఆకలితోటో వచ్చినారు. వాళ్ళు రాగానే భోజనం ముందు దాహం తీర్చుకోవడానికి ఇచ్చేసి భోజనాలు ఏర్పాటు చేయాలి. భోజనాలు చెప్తే అందుకే వచ్చిన బంధువులకు కూడా అలా చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు. వచ్చింది ఎవరు? బ్రాహ్మణుడు కుమారుడు. అతను సాక్షాత్ వైభస్తుని వలే అయితే అగ్నిదేవులాగానే ప్రవేశించాడు. ఆయన ఇళ్లను దహిస్తున్నాడా, ఇల్లును కాల్చివేస్తాడా అన్నంతగా ఉన్నాడు. ఆ తాపాన్ని శాంతింపజేయడానికి అన్నట్లు పాద్యము, ఆసనము మొదలైన సపర్యలతో కూడిన శాంతిని అమ్మటే అది యమధర్మరాజు ఆయన వచ్చిన తర్వాత ఆయనకి అన్ని కాళ్ళు కలపడానికి నీళ్లు దాని అన్ని తీసుకొచ్చి పళ్ళెం తీసుకొచ్చి ఆయనకి పాదాలు కడిగాడట మహానుభావుడు. సాధుజనులు చేస్తారు అలాంటి పనులు కూడా. సాధువులు, మంచి మంచి మహాభక్తులు, తపస్సు చేసేవాళ్ళు ఇలాంటి సపర్యలు చేస్తారు. పాద్యం కొరకై నీటిని తీసుకొని వచ్చి, ఎందుకనగా అలా చేయకుంటే ప్రత్యవాహం అహోవతి కలుగుతుంది. అంటే అలా పాదాలు కడకపోతే ఆయనకి మన మీద కోపం వచ్చేసి ఉద్రేక్తగా ఉంటాడని చెప్పని మా యొక్క యమధర్మరాజు చెప్తున్నాడు ఇక్కడ. ఆశా ప్రవతీక్షే సంగతంగం సూనృతాం చ ఇష్టపూర్తే పుత్ర పశుంగచ్చ సర్వాన్ ఏతద్వృగ్నే పురుషస్యాల్పః మేధోసో యస్యన్నంభవతే ఆ బ్రాహ్మణో గృహే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ గృహస్థుని ఇంటిలోనైనా అతిథి భోజనం లేకుండా ఉంటాడో, వచ్చినప్పుడు భోజనం కట్టకుండా కూర్చుని ఉంటాడో, అట్టి మందబుద్ధి చేసే విధి లోపము అతని యొక్క ఆశ ప్రతీక్ష అని అవి లభించడం వల్ల వచ్చే ఆనందం, మధుర వాక్కుల వల్ల వచ్చే ఆ ఫలం, యాగఫలం, దేవాలయం నిర్మాణం వంటి కర్మ ఫలితం, పుత్ర శాశ్వతలు వీటన్నిటినీ నశింపజేస్తుంది. చూడండి, ఒక బ్రాహ్మణుడు ఇంటికి ఆకలితో వచ్చినా లేకుంటే దాహంతో వచ్చినా అతన్ని చేయకపోయినట్టయితే, బ్రాహ్మడే కాదు మన ఇంటికి వచ్చిన ఎవరైనా సరే అలా దాహంతో వస్తారు. వచ్చినప్పుడు అతనికి మనం ఏమి సఫలం చేయకుండా ఏమి ఇవ్వకుండా ఉంటే మనం చేసిన పుణ్యము పోతుంది, మనం సంపాదించిన ధాన్యము పోతుంది, మనం ఇల్లు గృహాలు అన్నీ కూడా దహించిపోతాయట. అలా వచ్చిన బంధువులకు కానీ చేసిన వాళ్ళకి కానీ ఏం పెడుతున్నావు? రాగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి శుభ్రంగా వానికి మంచినీరు ఇచ్చేసి కూర్చున్న తర్వాత కాసి 10 నిమిషాలు అయిన తర్వాత భోజనం లేక నాయన అని చెప్పంటే భోజనం చేస్తే అది ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి వాడు అంతే. సాధు సాంగత్యుడు ఇంకా ఎక్కువ. సాధు సాంగత్యుడు వాడు పొద్దున్న లేస్తే 24 గంటలు కూడా ఆ దైవ నిర్ణయం కోసమే వాళ్ళు దహించుతుంటారు. ఎందుకంటే ఆ పరమాత్మని ధ్యానంలో ఉండేవాళ్ళు ఆ యొక్క మనసంతా కూడా అగ్నిగోళంగా మారిపోతుంది. వారికి ఏమి సేవకవర్తో మనం చేయనట్టయితే ఆ అగ్నిగోళంగా ఉండేది మనలో ఉన్న అన్నీ కూడా దగ్ధం చేస్తుంది. అంటే మనం చేసిన పుణ్యాన్ని, మన ఇంట్లో ధనధాన్యాలని, మన గోవుల్ని, ఇల్లుని మొత్తం కూడా దగ్ధం చేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా పుత్రపశ్వాదులన్నింటిని కూడా నశింపజేస్తుంది, అన్నింటిని కూడా నశింపజేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నా?